జున్ను, లక్కీ ఇద్దరూ కూడా ఫాదర్స్ డే మీటింగ్కి స్కూల్కి అటెండ్ అయిపోతారు. లక్ష్మిని చూసిన లక్కీ వెంటనే లక్ష్మి దగ్గరికి వచ్చి జున్నుతో పాటు ఇలా అంటుంది, నేను మా పేరెంట్స్కి మామ్ని పరిచయం చేస్తాను అంటూ బలవంతంగా లక్ష్మిని చేయి పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇంకా ఇంతలో అక్కడే దేవయాని, మనీష ఇద్దరు మాట్లాడుకోవడం చూసి ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతుంది లక్ష్మి. ఇంకా వారిని చూసి ఏం అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు మాత్రం ఏమీ చూడకుండా అలానే మాట్లాడుతూ ఉండిపోతారు. లక్ష్మి వాళ్ళని చూసి షాక్లోకి వెళ్ళిపోతుంది. లక్కీ మాత్రం రా నిన్ను పరిచయం చేస్తాను మామ్ డాడీకి అని చెప్పి లక్ష్మితో లక్కీ అంటుంది. ఇంకా లక్కీతో ఇలా లక్ష్మి మాట్లాడుతుంది, లేదు లక్కీ నేను మళ్ళీ తర్వాత వచ్చి కలుస్తాను, నువ్వైతే వెళ్ళు అని చెప్పి లక్కీని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళి మిగతా పేరెంట్స్తో పాటు కలిసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే మనీష మాత్రం లక్ష్మిని చూస్తుంది. లక్ష్మిని చూసి మనీష ఒక్కసారి షాక్లోకి వెళ్ళిపోతుంది. అదేంటి లక్ష్మి ఇక్కడ ఉంది అని చెప్పి చూస్తూ షాక్లో ఉండిపోతుంది. ఆ లక్ష్మిని చూసిన మనీష అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇంకా లక్ష్మి అక్కడి నుంచి తప్పించుకొని వాళ్ళ మధ్యలో నుంచి దాచుకోవడానికి అని చెప్పి పక్కకి వెళ్తూ ఉంటే లక్ష్మిని చూసిన మనీష దేవయానితో ఇలా అంటుంది, ఆంటీ అటు చూడండి లక్ష్మి వచ్చింది అని చెప్పి దేవయానితో మనీష చెప్తుంది. అప్పుడు దేవయాని లక్ష్మినా ఎక్కడ అని చెప్పి దేవయాని లక్ష్మితో అంటే అదిగో చూడండి అక్కడే ఉంది అని చెప్పి చెప్తుంటే లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ దేవయాని గమనించదు. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.